ఇలాంటి దుర్మార్గుల్ని ఎదిరించడానికి ప్రతి యుగంలో ఒక అవతార పురుషుడు ఉదయిస్తాడు. ఓ అవతార పురుషుడే, ఓటుడే, ఓటుడే, ఇలాంటి దుర్మార్గుల గుండెల్లో బుల్లెట్లో దూసుకు వస్తున్నాడు. ఓటుడే, ఓటుడే, అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే దేవుడు లాంటి భీమ్లా నాయక్ కుటుంబాన్ని చంపి ఆ వజ్రాల విగ్రహాన్ని దొంగిలించి ఇక్కడ ఇక్కడ రాస క్రీడలు కొనసాగిస్తున్నావా సర్దార్? ఎవడా నువ్వు? యముడికి మారు పేరైనా ఈ సర్దార్ ముందు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. తీసి పిడేలు వాయిస్తా. నీలాంటి అడవి మృగాలను అంతం చేయడానికి తెలంగాణలో అడుగుపెట్టిన అగ్గిరవ్వని ఇప్పుడు నీ తలను ఎగనరికే బుల్లెట్. నీలాంటి అగ్గిరవ్వ నిప్పురవ్వ అని ఎగిరిపడ్డా ఆ భీమ్లా నాయక్నే అడ్డంగా తెగ నరికి ఆ నిధిని సొంతం చేసుకున్న సింహాన్నే, ఉగ్ర సింహాన్నే నా దారికి అడ్డు రాకో. నా ప్రాణ స్నేహితుని చంపి నీ చావుకు నువ్వు మరింత దగ్గరయ్యావు. ఇప్పుడు ఈ బుల్లెట్ నీ పాలిట యమభాషం అవుతాడు రా. రే బుల్లెట్, కొమ్ములున్నాయి కదనే కొండని ఢీ కొట్టకు, బ్రతకలేవు, తల పగిలి చస్తావు. ఈ బుల్లెట్ ముందు రొమ్ము విరిచి విర్రవీగుతున్నా నీ రొమ్మును చీల్చే నీ రక్తంతో నా ప్రాణ స్నేహితుడికి రక్తాభిషేకం చేస్తాను. ఏ బుల్లెట్, ఈ రొమ్మును చీల్చాలనే నీలాంటి ఎంతో మంది కరుడు కట్టిన ఆపరేషన్లనే మట్టి కల్పించాను రా. ఏ సర్దార్, ఆ ఎంపీ గాడి అండ చూసుకొని ఈ తెలంగాణలో నువ్వు మరింత రెచ్చిపోతున్నావు. నిన్ను ఈ తెలంగాణలో అడ్డంగా నరికి నీ తలను ఆ ఎంపీ గాడికే కానుకగా పంపిస్తాను రే. కలలు కనకరా బుల్లెట్, ఈ సర్దార్ తెగ నరికే మునగాడు ఈ నైజాంలోనే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేదు. అంత దమ్ము నీకుంటే నాతో తలపడరా, చూపిస్తా నా ప్రతాపం ఏంటో. రే బుల్లెట్, నన్ను చంపాలని పంతం పట్టిన నిన్ను ఇప్పుడే ఇక్కడే అడ్డంగా తెగ నరుకుతా. గూట్లే అడుగు ముందుకు వేసావా దీని గొంతు కోస్తా. ఇప్పటిదాకా తెగ కోతలు కోసావు కదరా పిరికి పంద, ఆడదాన్ని అడ్డం పెట్టుకుంటావురా. తమ్ముటే నాతో తలపడు, ఆ పోరాట చూపిస్తా. రే బుల్లెట్, నన్నే దెబ్బ కొడతావు కదా, ఇప్పుడు నీ ఎంత చూస్తారా. నువ్వు 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 బుల్లెట్ వా? ఏంటి పుష్ప అంతా ఆశ్చర్యంగా చూస్తున్నావు?
ఏసీపీగా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న నేను ఇలా బుల్లెట్లా ఎందుకు మారానా అని ఆలోచిస్తున్నావా? అవును విజయ్, అసలు బుల్లెట్ గా ఎందుకు మారావు? దానికి కారణం ఏంటి? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. అంతగా నమ్మకం లేనప్పుడు, చెప్పనవసరం లేనప్పుడు ఈ పుష్ప బ్రతికి కూడా వేస్ట్. బస్తా పుష్పలత. జీవితంలో నీకు మొహం చూయించను. పుష్పలత, నీ చావుకి నేను కారణం కాకూడదు. లేదు విజయ్, నేను వెళ్ళాలి, నేను చావాలి. అయితే చెప్తాను విను. చెప్పు. నా ప్రాణ స్నేహితుడైన భీమ్రాయ్ నాయక్ కుటుంబాన్ని చంపి వేల కోట్ల నిధిని సొంతం చేసుకొని చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఆ దుర్మార్గులను నా చేతులతోనే అంతం చేసి నా ప్రాణ స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ వేట మొదలు పెట్టాను. విజయ్, వాళ్ళని శిక్షించడానికి చట్టం ఉంది కదా, చట్టానికి అప్పచెప్తే సరిపోతుంది కదా. అందుకని చేతిలోకి తీసుకుంటే నువ్వు నేరస్తుడివి అవుతావు. పిచ్చి పుష్ప, చట్టాన్ని వాళ్ళ చుట్టంగా మార్చుకొని చట్టం నుంచి తప్పించుకొని తిరుగుతున్నా ఆ దుర్మార్గులను నా చేతులతోనే అంతం చేస్తా కానీ అలా అని చట్టానికి భయపడి నేను వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. విజయ్, సాగిస్తున్న ఈ పోరాటంలో తోడు నీడుగా నీకు వెన్నంటే ఉంటాను. చాకలి ఐలమ్మ పుట్టిన ఈ పల్నాటి సీమ మీద పుట్టిన నాకు పౌరుషాన్ని పుణికి పుంజుకున్న పులి పిల్లని విజయ్, అలా అని ప్రాణానికి భయపడి వెనకడుగు వేస్తానని ఆలోచిస్తున్నావా? అది అంత సాధ్యం కాదు పుష్పలత. ఈ పోరాటంలో నీ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. ప్రాణాలు పోతాయి కదా అని వెనకడుగు వేస్తాననుకుంటున్నావా? ఈ పలనాటి సీమలో పుట్టి పలనాటి నాగమ్మ పౌరుషాన్ని పుణికి పుంజుకున్న పులి పిల్లని. సరే విజయ్, వస్తాను. పిచ్చి పుష్పలత.